చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ 2122 బీఫార్మసీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. అది R22 వాళ్ళైనా కావచ్చు, ఇంకా పాత రెగ్యులేషన్ R17 వీళ్ళైనా కావచ్చు. సో ఈ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఫార్మసీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఫార్మసీ 2122ది వచ్చేసరికి ఆన్లైన్ ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంతవరకు స్టార్ట్ అయితే కాలేదు. ఓకేనా? సో మధ్యలో దసరా హాలిడేస్ రావడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నాకు తెలిసి అయితే మండే నుంచి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఈ అక్టోబర్ చివరికల్లా ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అక్టోబర్ ఎండింగ్ కానివ్వండి, నవంబర్ ఫస్ట్ వీక్లో కానివ్వండి, మీకు ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఫైనల్ అప్డేటు నేను తర్వాత ఇస్తాను. అయితే ప్రస్తుతానికైతే ఇది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఫార్మసీది 2122 బీటెక్ లాగా కష్టంగా అయితే జరగదండి. ఫార్మసీ 2122ది అయితే బాగా ఈజీగా జరుగుతుంది. మీరైతే మ్యాక్సిమం అందరూ పాస్ అవడమే కదా, మంచి పాయింట్లు కూడా వస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీ అందరూ తెలుసు కూడా. ఓకేనా? ఇదండి.